దేశ రాజధాని ఢిల్లీలో రక్తపు ఏరులు. 18 ఏళ్ల తర్వాత ఉలిక్కిపడ్డ ఢిల్లీ. మొన్న పహల్గాం, నేడు ఢిల్లీ. అసలేం జరుగుతోంది? 2026 జనవరి 26న భారీ బ్లాస్ట్లకు ప్లాన్. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఎవరు కుట్ర పన్నారు? వరుసగా ఎయిర్పోర్ట్లకు బాంబ్ బ్లాస్ట్ మెయిల్ పంపిస్తూ ఒక్కసారిగా ఆత్మాహుతి దాడి. స్వతహాగా ఆత్మాహుతి దాడి జరిగిందా లేక ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే జరిగిందా? ఏంటి ఆ అలజడి? ఎందుకీ విధ్వంసం? ఎందుకీ దాడులు? భారతదేశం ఎదుగుదలను పక్క దేశాలు తట్టుకోలేకపోతున్నాయా? భారత్ ప్రశాంతంగా ఉంటే శత్రు దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయా? ఇంకెన్నాళ్ళు ఈ పగలు? ఇంకెన్నాళ్ళు ఈ దాడులు? ఢిల్లీ దాడుల వెనకాల ఉన్నది పాకిస్తాన్ దేశమా లేక టర్కీ దేశమా? ఇలా అన్ని ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం రండి. దేశ రాజధాని ఢిల్లీ కారు పేలుళ్లతో సంబంధం కలిగిన ఉగ్రవాద ముఠా ఉత్తరప్రదేశ్లోని మతపరమైన ప్రదేశాలను ముఖ్యంగా అయోధ్య, వారణాసిని లక్ష్యంగా చేసుకున్నదని నిఘా వర్గాలు కనుక్కున్నాయి. ఇండియా టీవీ తెలిపిన వివరాల ప్రకారం అయోధ్యలో భారీ పేలుడుకు ఈ బృందం ప్రణాళిక రచించిందని, ఢిల్లీ పేలుడు కేసులో అరెస్టైన డాక్టర్ షాహీన్ షాహిద్ స్లీపర్ సెల్ ను ఇప్పటికే యాక్టివేట్ చేశారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రణాళిక అమలుకు ముందే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ తో పాటు స్థానిక పోలీసులు సాగించిన వరుస దాడులు, అరెస్టులు ఉగ్రవాద నెట్వర్క్ ను ఛేదించడానికి దారితీశాయి. ఇక విషయాలకు వెళ్తే ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఉగ్రవాదుల ముఠా ప్రణాళికలో భాగం కాదని విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం పేలుడు పరికరంలో టైమర్ లేదా రిమోట్ ట్రిగ్గర్ లేదు. దీని ప్రకారం చూస్తే పేలుడు ప్రమాదవశాత్తు లేదా తొందరపాటులో జరిగి ఉండవచ్చని సూచిస్తుంది. అనుమానితులు పేలుడు పదార్థాలను రవాణా చేస్తూ ఉండగా అది పేలిపోయిందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఇది ముమ్మాటికి కాదు. అది ఖచ్చితంగా ఢిల్లీ కారు బాంబు పేలుడు తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడు తర్వాత దేశవ్యాప్తంగా డాక్టర్ల బృందం ఎన్ని కుట్రలు చేశారో తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాది డాక్టర్ ఉమర్ భారీ దాడులకే ప్లాన్ చేశాడు. ఈ నెలలోనే ప్రధాని మోదీ ప్రారంభించిన అతిపెద్ద దేవాలయంపై దాడి చేసేందుకు ప్రణాళిక రచించినట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ముందుగా ఈ ప్రమాదం ఎలా జరిగింది అంటే 2025 నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కానీ ఇది ప్లాన్ ప్రకారం మాత్రం కాదని ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ పోలీసులు ఒక డాక్టర్ గురించి సర్చ్ ఆపరేషన్ జరిగింది. ఆ డాక్టర్ ఎవరో కాదు, ఉగ్రవాది ఉమర్. ఇక ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఢిల్లీలోని మెట్రో స్టేషన్ వద్ద పేల్చడం కాదు. వాళ్ళ టార్గెట్ 2026 జనవరి 26న పేల్చడం. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య, వారణాసిలో బాంబులు పెట్టి అక్కడ ప్రజలను, హిందూ దేవాలయాలను పేల్చడం. కానీ మన పోలీసులు ఎన్ఐఏ వాళ్లకు చెమటలు పట్టించింది. సరిగ్గా బాంబు పేల్చే 40 నిమిషాలు అంటే సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు ఒక ట్వీట్ చేశారు. ఇక్కడ ఈ ట్వీట్ అర్థం ఏంటంటే, నువ్వు పరిగెత్తగలవు కానీ
మా నుంచి మాత్రం తప్పించుకోలేవు, దాక్కోలేవు. ఇక ఎలాగో ఢిల్లీ పోలీసులు ఎన్ఐఏ వాడిని పట్టుకుంటారు అని భయం వేసింది. దీంతో ఉమర్ ఎలాగో పోలీసులకు దొరికేదే అని తాను తీసుకున్న పేలుడు పదార్థాలతో తానే సూసైడ్ బాంబర్ గా మారాడు. అక్కడ రక్తపాతం సృష్టించాడు. ఇక ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ కేసులో ఇదే జరిగిందట. కానీ ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రమే. అతను అసలు సూసైడ్ బాంబరే కాదు. అతడి ప్లాన్ వేరు, అతడి టార్గెట్ వేరు. డాక్టర్ ఉమర్ టెర్రర్ డైరీ షెడ్యూల్ ప్రకారం ఉగ్రవాది ఉమర్ ఈ భారీ ఉగ్రదాడి కోసం దాదాపు 3 కార్లు కొనుగోలు చేశాడు. హోండాయ్ i20 ఎరుపు రంగు, ఫోర్డ్ ఎక్స్పోర్ట్, మారుతి బ్రెజిల్లాను కొనుగోలు చేశారు. ఈ 3 కార్లలో సోమవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర హోండాయ్ i20 కారు పేలిపోయింది. ఇక రెండో ఎరుపు రంగు కారును తాజాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్ 0458 కలిగిన ఎకో స్పోర్ట్స్ షో ఫరీదాబాద్ లో ట్రాక్ చేశారు. ఇక మూడో కారు మారుతి బ్రిజా, దీనికోసం గాలిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక బృందాలైతే గాలిస్తున్నాయి. ఈ 3 వాహనాల్లో పెద్ద ఎత్తున ఐఈడీలు పెట్టుకుని భారీ దాడులు చేయాలని, అంతేకాకుండా అసాల్ట్ రైఫిల్స్ తో విచక్షణారహితంగా కాల్పులు కూడా జరపాలని ఉమర్ ప్లాన్ చేసుకున్నట్లుగా దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. నిజానికి ఇప్పుడు మన ఎన్ఐఏ గుర్తించకపోయి ఉంటే, ఈ బాంబు పేలకపోయి ఉంటే దేశంలో జరిగేది ఇదే. దేశంలో రక్తం ఏరులై పారేవి. టార్గెట్ మోదీ, అయోధ్య. ముందుగాల వీళ్ళు టార్గెట్ అయోధ్య. అవును, నిజంగా వీళ్ళు ముందు టార్గెట్ అయోధ్యనే. ఈ నెల 25న అయోధ్య రామాలయంపై ధ్వజారోహణ జరగనుంది. అంటే ఓ పెద్ద కాషాయం జెండాను ఆలయం శిఖరంపై ఎగరవేనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి పండితులు, భక్తులు, ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం హాజరు కాబోతున్నారు. దీంతో అయోధ్యలో భారీ బ్లాస్ట్ చేసి బాబ్రీ మసీదు ప్రతీకారం తీర్చుకోవాలని ఉమర్ ప్లాన్ చేశాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంటే నవంబర్ 10న ఇది బయట పడకపోయింటే అయోధ్య మొత్తం రక్తపు మడుగులో నిండిపోయేది. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, కేవలం ఢిల్లీలో 80 కేజీలు పేలితేనే దాదాపు 13 మంది చనిపోయారు. కానీ వీళ్ళు దాచింది 2900 కేజీలు. సో దీంతో దర్యాప్తు సంస్థలకు అర్థమైంది, వీళ్ళు ఇప్పటికిప్పుడు ఈ ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది కాదని, దీనికి 2 సంవత్సరాల ముందు నుంచే ప్లాన్ జరుగుతూ ఉందని. దీంతో ఈ కేసును ఇంకాస్త లోతుగా దర్యాప్తు మొదలు పెట్టారు. అంటే ఇక్కడే అర్థమైంది, అసలు ఢిల్లీ పేలుడు వీళ్ళు డైరీలో లేదని, వీళ్ళ అసలు టార్గెట్ వేరే అని. ఉగ్రవాది ఉమర్ ప్లాన్లు ఇవే. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ ముజ్విల్ ఎంక్వైరీలో ప్రమాదకరమైన విషయాలు బయటపడ్డాయి. ప్లాన్ ఏ, దీపావళి రోజున ఢిల్లీలో ఉన్న మేజర్ ప్లేస్ లో ఒక పెద్ద బాంబు పేల్చాలని. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ప్లాన్ బి, వీళ్ళ ప్లాన్ ప్రకారం వచ్చే ఏడాది అంటే 2026 జనవరి 26న ఎర్రకోటలో ప్రధాని మోదీ ప్రసంగం జరుగుతూ ఉండగా, ఇప్పుడు ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో సరిగ్గా అదే చుట్టుపక్కల అంటే ఎర్రకోటకు అత్యంత సమీపంలో పెద్ద బ్లాస్ట్ జరిపి ప్రపంచాన్ని ఉలికిపడేలా చేయాలని ప్లాన్ సి. ఇక ప్లాన్ సి మాత్రం ఇంకా భారీగా ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ పై 2 కూడా చిన్న చిన్నవే. కానీ వీళ్ళ ప్లాన్ సి వింటే వణుకు పుట్టేలా ఉంది. ఢిల్లీలో ఉమర్ పెద్ద ఉగ్రదాడికి స్కెచ్ వేశాడు. ఢిల్లీలో 1 కాదు 2 కాదు, ఏకంగా 200కు పైగా బాంబ్ బ్లాస్ట్లు చేయాలని. అది కూడా ఢిల్లీలోని అత్యంత సమీపంలో. అంటే ఈ బాంబులు పెడితే ఢిల్లీ నామరూపాలు లేకుండా పోతుంది అన్నట్టుగా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఢిల్లీ అనే ప్రాంతం ఉండేది కదా అని వీళ్ళు ప్లాన్ చేశారు. వీళ్ళ ప్లాన్ తర్వాత అంటే మీకు ముంబై బాంబ్ బ్లాస్ట్ గుర్తుకుందా? 2008 దాదాపు 10 మంది పాకిస్తాన్
జిహాదులు ముంబై నగరంలో భారీ విధ్వంసం సృష్టించారు. దాదాపు ఒక సమయంలో 8 ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్టులు జరిగాయి. ఇదే కాకుండా 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్ 2 టైం బాంబులు దాడి జరిగాయి. ఇందులో వరుసగా 7 గంటలకు ఒకటి పేలితే 7 గంటల 32 నిమిషాలకు మరొకటి పేలింది. దీంతో దక్షిణ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఫరీదాబాద్ లో అమోనియం నైట్రేట్ ఆర్డీఎక్స్ మిశ్రమాన్ని పెద్ద ఎత్తున దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఇది మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలకు సంబంధించిందిగా తేల్చారు. ఢిల్లీలో పేలిన కారులో ఇవే ఉపయోగించారా లేదా అనేది ఫోరెన్సిక్స్ బృందాలు తేల్చనున్నాయి. ఇక ఈ కుట్రంతా టర్కీ కేంద్రంగా జరిగినట్లుగా కనిపెట్టారు. 2022లో రూపొందించిన ప్రణాళికగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇక ఉమర్ ప్రస్తుతం ఉకాసా అనే కోడ్ మైట్ తో పిలువబడుతున్నాడు. టర్కీలోని హ్యాండర్లు ఉమర్ ను ఉకాసాగానే పిలుస్తారు. ఉమర్ నెట్వర్క్ దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టినప్పుడు ఈ అంతర్జాతీయ సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. కారులో ఉన్నది ఉమరే. ఇక కారులో ఉన్నది ఎవరన్నది సందిగ్ధం వీడిపోయింది. కారు నడిపింది ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ అని పోలీసులు ఫోరెన్సిక్స్ బృందాలు నిర్ధారించాయి. కారు శిథిలాల నుంచి వెలికి తీసిన అవశేషాలతో ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలు సరిపోలాయి. DNA పరీక్షలో ఉమర్ కుటుంబ సభ్యుల నమూనాలతో 100% సరిపోయింది. తాజాగా మరో షాకింగ్ సమాచారం వెలువడింది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఈ దాడికి పాల్పడిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే జైషే మహ్మద్ ను ప్రమోట్ చేసే మదీనా అనే పత్రిక మే 2025లో ఓ సంచిక విడుదల చేసింది. ఢిల్లీలోని మొఘల్ కాలం నాటి భవనం సంఫర్ట్ రింగ్ సమాధి నుంచి ఒక మినార్ ఫోటోను పోస్టర్ లో ప్రదర్శించింది. అంతేకాదు ఆ పత్రికలో ఓ కథనాన్ని ప్రచురిస్తూ ప్రత్యేకంగా గజ్వాయే హింద్ జిహాద్ కు సిద్ధం అని ప్రస్తావించింది. దీంతో ఢిల్లీ బాంబు దాడుల వెనుక జైషే మహ్మద్ హస్తం ఉందని తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ జైషే రహస్య స్థావరాన్ని నాశనం చేయడమే కాకుండా మసూద్ అజర్ కుటుంబాన్ని కూడా చంపింది. అప్పటి నుంచి మసూద్ అజర్ ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నాడు. ఈ దాడి ఆ మూర్ఖుడే చేసి ఉంటాడనే అనుమానాలు పెరుగుతున్నాయి. కానీ అటు ఉగ్ర సంస్థ ఇటు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఈ దాడి మాత్రమే కాదు, భారత్ లోని మహిళలను ట్రాప్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఫరీదాబాద్ లో అరెస్ట్ అయిన డాక్టర్ షాహీన్ కు భారత్ లోని మహిళలను జైషేతో అనుసంధానించే పని అప్పగించారు. దేశంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజర్ అక్క ఆపరేషన్ సింధూర్ లో హతమైంది. దీంతో మసూద్ అజర్ తన చెల్లెలికి జైషే మహ్మద్ లోకి మహిళల్ని చేర్చుకునే బాధ్యతను అప్పగించాడు. అక్టోబర్లో మసూద్ అజర్ జైష్ లోకి మహిళల్ని చేర్చుకుంటున్నట్లుగా ప్రకటించాడు.